ఎదుటోళ్ళు నిన్ను గాయపరిచే మాటలు మాట్లాడితే నీకు ఎట్టుంటుంది? మరి నువ్వు మాట్లాడితే ఎదుటోళ్ళు కూడా అంతే ఉంటుంది కదా. నీ భార్య నేను తృణీకరించి మాట్లాడితే నీకు ఎట్టుంటుంది? మరి నువ్వు తృణీకరించి మాట్లాడితే నీ భార్య గుండె కూడా అంతే కదా. నలుగురిలో అవమానపరిచే విధంగా ఎగతాళిగా నిన్ను మాట్లాడితే నలుగురిలో నీకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. మరి ఎదుటోళ్ళ గురించి నువ్వు మాట్లాడినప్పుడు మరి వాళ్ళకి అంతే కదా. ఎదుటోళ్ళని కృంగతీసేటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు నీతో మాట్లాడినప్పుడు నీ మనసు ఎంత కృంగిపోయిద్ది. మరి అలా కృంగి తీసే మాటలు మాట్లాడితే ఎదుటోళ్ళు కూడా అంతే కదా. ఆలోచించు. మార్చుకుందాం. ఇది చాలా సెన్సిటివ్ పాయింట్, చాలా సెన్సిటివ్ పాయింట్. మోషేని వాగ్దాన దేశం చేరకుండా చేసింది ఆ తొందరపాటు మాట. వద్దమ్మా, ఆ పరిస్థితి వద్దు మనకి. మార్చుకుందాం. వినయం, సాత్విక, మృదుత్వంతో కూడిన వాక్ ప్రభు మనకు దయచేయను గాక.